ఈరోజు అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి ఒక మంచి కథను విందాము. కథ పేరు బీర్బల్ గొప్పతనం. ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభను నిర్వహిస్తూ ఏదో విషయమై బీర్బల్ను మెచ్చుకున్నాడు. సభలో ఉన్న మిగతా వారికి ఇది నచ్చలేదు. బీర్బల్ తమకంటే తెలివైనవాడేమీ కాదని, కానీ చక్రవర్తి అతడి పట్ల పక్షపాతంతో ప్రతి చిన్న విషయానికి తెగ మెచ్చుకుంటాడని గొణుక్కోసాగారు. అది గ్రహించిన అక్బర్ బీర్బల్ పాండిత్యాన్ని సభాముఖంగా నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. మర్నాడు సభలో అక్బర్ మాట్లాడుతూ, నేను 4 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి ఘనమైన సత్కారం లభిస్తుంది అని చెప్పాడు. సభికులందరూ ఎంతో హుషారుగా మేం సిద్ధం అన్నారు. చక్రవర్తి ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. 1వ ప్రశ్న, ఏ పువ్వు గొప్పది? 2వ ప్రశ్న, ఏ పాలు శ్రేష్టమైనవి? 3వ ప్రశ్న, దేని మాధుర్యం గొప్పది? 4వ ప్రశ్న, ఏ ఆకు ఉత్తమమైనది? అని అడిగాడు. ఈ ప్రశ్నలకు సభికులంతా తమకు తోచిన సమాధానాలు చెప్పారు. కానీ చక్రవర్తికి అవేవీ సంతృప్తికరంగా తోచలేదు. చివరగా బీర్బల్ లేచి ఆ ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. మానవ శరీరాన్ని కప్పగల వస్త్రం పత్తి నుంచి తయారవుతుంది కనుక పత్తి పువ్వులు గొప్పవి. పిల్లలు బాల్యంలో తల్లిపాలతో పెరుగుతారు కాబట్టి తల్లిపాలు శ్రేష్టమైనవి. మధురంగా మాట్లాడటం వల్ల విరోధాలు మాయమైపోతాయి కాబట్టి మాటల మాధుర్యం గొప్పది. తమలపాకు తాంబూలం ఇస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు కనుక తమలపాకు గొప్పది అని చెప్పాడు. బీర్బల్ సమాధానాలకు అక్బర్ చాలా సంతోషించి మంచి బహుమతి అందించడంతో పాటు ఘనంగా సత్కరించాడు. అప్పటిదాకా బీర్బల్ తెలివితేటలను వేలెత్తి చూపిన సభికులు తమ తప్పు తెలుసుకొని తలవంచుకున్నారు. ఈ కథను వ్రాసిన వారు మప్పేటి బత్తినయ్య గారు. ఈ వీడియోను చివరిదాకా చూసిన వారందరికీ నా ధన్యవాదాలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.